బహదూర్గూడలో ప్రభుత్వ భూముల స్వాధీనం కేంద్రంగా జరిగిన ఆందోళన రణరంగాన్ని తలపించింది. నిరసనకారులు పోలీసులపైకి కారం చల్లి కుర్చీలు విసిరేశారు. చావనైనా చస్తాం కానీ భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్తున్నారు. అయితే భూమి కోల్పోతున్న రైతులకు ఎకరానికి 500 గజాల చొప్పున హెచ్ఎండిఏ అనుమతితో కూడిన లేఅవుట్ను ఏర్పాటు చేసి ప్రతిపాదనలున్నట్లు అధికారులు చెప్తుండగా ఆ ప్రతిపాదనలతో తాము మరింత నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ప్రతిపాదిత హైదరాబాద్ అమరావతి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఆక్రమణలకు గురైన 650 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనానికి అధికారులు చేపట్టిన కసరత్తు రణరంగాన్ని తలపించింది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్ని ఇవ్వబోమని కొందరు, తమకు నష్టపరిహారం ఇచ్చేదాకా భూముల స్వాధీనాన్ని అంగీకరించబోమంటూ మరికొందరు రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే 9 రోజులుగా దీక్ష చేస్తున్న రైతులను అక్కడి నుంచి తరలించేందుకు వచ్చిన పోలీసులపై మహిళలు రాళ్లు రువ్వి కళ్లల్లో కారం పొడి చల్లటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బహదూర్గూడలోని సర్వే నెంబర్ 28, 62లో ఉన్న 650 ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం కేటాయించింది. అయితే స్థానికంగా ఉన్న కొందరు రైతులు, రియల్టర్లు ఏళ్లుగా ఈ భూముల్లో కబ్జాలో ఉన్నారు. నష్టపరిహారం తేల్చకుండా తమ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పడంతో 13 మందికి పైగా రెవెన్యూ, హైడ్రా, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకొని బహదూర్గూడ, లక్ష్మీ తండాలను నిర్బంధించారు. ఆక్రమణలకు గురైన 650 ఎకరాలను స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ చేపట్టారు. ఈ భూముల్లో వెలిసిన కొన్ని అక్రమ కట్టడాలను కూల్చేశారు. కొన్ని ఫామ్ హౌజులలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. రైతులను వారు సాగు చేస్తున్న భూముల్లోకి వెళ్లనీయకుండా అన్ని దారులు మూసేశారు. దీంతో కొందరు మహిళా రైతులు అక్కడికి చేరుకొని పరిహారం తేల్చకుండా ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూముల్ని ఎలా స్వాధీనం చేసుకుంటారని అధికారులను నిలదీశారు. అయితే ఇది ప్రభుత్వ భూమి అని అధికారులు స్పష్టం చేసినా వినిపించుకోకుండా ఆర్డీఓ శ్రీధర్తో వాగ్వాదానికి దిగారు. నక్ష ప్రకారం సర్వే నెంబర్ 1 నుంచి 101 వరకు ఉండాల్సిన భూములు కేవలం సర్వే నెంబర్ 76 వరకు ఎందుకున్నాయని నిలదీశారు. ఈ క్రమంలో నరసింహ అనే రైతు గుండెపోటుతో కుప్పకూరగా పోలీసులు వెంటనే సిపిఆర్ చేసి ఆ తర్వాత ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నిరసన దీక్షలో ఉన్న మహిళా రైతులు, వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతల్ని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించేందుకు యత్నించారు. ఈ పరిణామంతో రైతులు మరింత ఆగ్రహించారు. కొందరు మహిళా రైతులు పోలీసులపై రాళ్లు రువ్వి కారం పొడి చల్లారు. డీసీపీ సహా మరికొందరి కళ్లలో కారం పడ్డంతో వారిని చికిత్స కోసం 108లో సమీప ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన 7 మహిళా రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. భూమి కోల్పోతున్న రైతులకు ఎకరానికి 500 గజాల చొప్పున హెచ్ఎండిఏ అనుమతితో కూడిన లేఅవుట్ను ఇక్కడే ఏర్పాటు చేసి ఇచ్చేందుకు ప్రతిపాదనలు ఉన్నట్లు అధికారులు చెబుతుండగా దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఎకరం భూమికి 500 గజాలిస్తే నష్టపోతామని వాపోతున్నారు. పొలం పని చేసుకుని బతికే వాళ్ళం ఉన్న భూమిని లాక్కుంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు రైతులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.